ఇంకేమంటారు, హిందూ దేవీ దేవతలు కించపరిచినట. ఎస్, నేను ఒకటే చెప్తాను, దమ్మున్న సవాలు ఇస్తున్నాను. ఎక్కడైనా సరే దేవీ దేవతలు కించపరిస్తే దేనికంటే దానికి సిద్ధం. ఎస్, నేను చెప్తున్నాను. మీరు ఆయన మాట్లాడిన పూర్తి స్టోరీ వినకుండా బిట్లు కట్ చేసి నేను దేశద్రోహిని కాదు, నేను దేశానికి ఒకటి చూపిస్తా మీకు అప్పుడు అర్థమవుతుంది. జనాలు కూడా అర్థం కావాలి. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే ప్రశ్నారావణ్ హిందీ దేవీ దేవతలు తిట్టిండు అని అనుకుంటారు, కానీ ఆయన తిట్టలేదు అని నేను చెప్తున్నాను. ఎస్, 100% ఆయన ఛానల్లో ఇగో నేను చూపిస్తా. ఆయన ఛానల్లో ఎక్కడ కూడా ఆయన ఛానల్లో దేవీ దేవతలు తిట్టట్లేదు. కాకపోతే ఆయన కంటెంట్లో మాట్లాడుతున్నప్పుడు చిన్న బిట్లుగా తీసుకొని దాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసిరు వీళ్ళంతా కూడా. కొన్ని చూపిస్తాం మీకు, ఒక చిన్న వీడియోని ఒకటి చూపిస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. దేశం గురించి చెప్తున్నా కదా, ఆ దేశం గురించి ఆయన మాట్లాడినటువంటి మాట మీకు చెప్పాలి, చాలా క్లియర్గా చెప్పాలి. నేను చూసిన ఆ వీడియో చూసిన తర్వాత వీళ్ళు ఏ విధంగా ఒక వాట్సాప్ యూనివర్సిటీ బత్తాయిలందరూ తయారై ఆయన ఏ విధంగా టార్గెట్ చేస్తారో ఇగో చాలా స్పష్టంగా చెప్పాడు. నేను దేశభక్తిని కాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాడు కదా. ఒకసారి ఈ వీడియో చూడండి, వీడియో పూర్తిగా చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఒకసారి చూడండి చాలా క్లియర్గా. నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశం అంటే భక్తి లేదు. మీరు కరెక్ట్ గానే ఉంటున్నారు. నాకు దేశం అంటే భక్తి లేదు, నేను దేశభక్తుడిని కాదు. Let me tell you why. అసలు దేశం అంటే భక్తి ఎందుకు ఉండాలి? భక్తి ఉండడం అంటే నాకు దేశం మీద గౌరవం ఉంది. దేశం అర్థమైందా? ఆయనకు నేను ఒక నాస్తికవాదిని కాబట్టి నేను భక్తుని కాలేను, నాకు దేశం అంటే గౌరవం ఉందని చెప్పేసి చెప్పిండు, చాలా క్లియర్గా చెప్పిండు. దాన్ని పట్టుకొని ఈ యొక్క పాయింట్, ఈ ముందు చెప్పిన పాయింట్ పట్టుకొని ఈ చెప్పిన పాయింట్ పట్టుకొని వీళ్ళు దీన్ని ట్రోల్ చేస్తున్నారు. ఏ దేశభక్తి కాదని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నాడు అని చెప్పేసి మొత్తం ట్రోల్ చేస్తున్నారు. కానీ ఆయన ఏమన్నాడు, నాకు దేశం అంటే గౌరవం ఉంది, అంతకు మించి దేశ ప్రజలంటే గౌరవం ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పినటువంటి ఒకే ఒక్క మొగాడు ప్రశ్నారావణ్. ఎస్, బరాబర్ మనం మాట్లాడాలి. నాకు దేశం అంటే భక్తి లేదు. మీరు కరెక్ట్ గానే ఉంటున్నారు. నాకు దేశం అంటే భక్తి లేదు, నేను దేశభక్తుడిని కాదు. Let me tell you why. అసలు దేశం అంటే భక్తి ఎందుకు ఉండాలి? భక్తి ఉండడం అంటే నాకు దేశం మీద గౌరవం ఉంది. దేశం మీద గౌరవం అంటే అదేదో దేశంలో ఉన్న మట్టి మీద గౌరవం కాదు, దేశంలో ఉన్న మనుషుల మీద గౌరవం. అంటే కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్ణాలు, వర్గాలు ఇవేవి చూడకుండా మనిషిని మనిషిలా చూస్తూ మనిషిని మనిషిలా గౌరవిస్తూ ఉండటం, అది నేను దేశానికి ఇచ్చే గౌరవం. అంతేగాని నాకు పక్కనోడిని కులంతో, మతంతో, ప్రాంతంతో, వర్ణంతో, వర్గంతో వివక్ష చూపిస్తూ దేశం అంటే మాత్రం నాకు ప్రేమ ఉంది, కానీ వాడు మాత్రం దళితుడు, వాడు మాత్రం నిమ్న వర్గాలకు చెందినవాడు, నేను రెడ్డిని, నేను కమ్మని, నేను కాపుని, నేను అది, నేను ఇది, నేను హిందువుని, నేను క్రిస్టియన్ని, నేను ముస్లిం అని చెప్పి వ్యత్యాసాలు చూపిస్తూ దేశం అంటే మాత్రం నాకు భక్తి ఉందంటే వినటానికి ఇక్కడ ఎవడ ఎర్రి. అర్థమైంది కదా ప్రశ్నారావణ్ ఇంటెన్షన్? అర్థమైంది కదా ఏమన్నాడు? ఒకసారి స్పష్టంగా చూడండి, చాలా స్పష్టంగా చెప్పిండు. నాకు దేశం అంటే భక్తి లేదు, కానీ దేశం అంటే గౌరవం, అంతకు మించి దేశ ప్రజలంటే గౌరవం, అంతకు మించి ఈ దేశంలో కులాలు మతాలు అందరి కూడా అతీతంగా ఉండేటువంటి సమాజాన్ని నిర్మించాలనేటువంటి దాంట్లో ఈరోజు నేను ఆ దిశగా దేశాన్ని ప్రేమిస్తాను, దేశాన్ని గౌరవిస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే నా లక్ష్యం అంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పిండు. కులాలు మతాలు, కమ్మ రెడ్డి వెలమ ఇవి కాదు, దళితులు అంటూ క్రిస్టియన్స్ అంటూ అవంటూ ఇవంటూ కాదు, అందరి కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలను కోసం పనిచేస్తా అని చెప్పేసి చెప్పినటువంటి మొగాడు ప్రశ్నారావణ్. ఈరోజు ఈ మనువాదులంతా ఈ మెట్ల వ్యవస్థలో ఎట్లా ప్రశ్నారావణ్ ఎట్లా దళితుల కోసం పనిచేస్తాడు, ఎట్లా స్త్రీల కోసం పనిచేస్తాడు, ఎట్లా అణగారిన వర్గాల కోసం పనిచేస్తాడని చెప్పేసి ఈయనను టార్గెట్ చేస్తూ ఉన్నారు.